వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు ఆయా దినపత్రికలలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీకోసం విశ్లేషిస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, టీఎస్పీఎస్సీ దృష్టిలో పెట్టుకొని చాలా అంశాలు, జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇవాళ ఆయా దినపత్రికలో ఉన్న ప్రధాన అంశాలను బుల్లెట్ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తాను. మీకు ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే ఇక్కడ టచ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ డిఎస్సి, చాలా లక్షలాది మంది అభ్యర్థులు డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇగో డిఎస్సి, అదిగో డిఎస్సి అంటూ దాదాపు 2 నెలల నుంచి మనకి రోజు యూట్యూబ్లలో, పేపర్లలో వస్తూనే ఉంది. దానికి దాదాపు అంతిమ గడియలు వచ్చేసినాయి. డిఎస్సి నోటిఫికేషన్ 2-3 రోజులలో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి జీవోలు కూడా రిలీజ్ కావడం జరిగింది. కొత్తగా డిఎస్సిలో కలిసే పోస్టులు మనకి 5,973, మొత్తం 11,062 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషను ఏ క్షణమైనా రిలీజ్ కావచ్చును. రాత్రి కూడా మీకు వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే దాదాపు పూర్తి అయ్యాయి. సో అదొకటి మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. ఇంకా టెట్కు సంబంధించి ఒక వార్త కనబడుతుంది. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాల భర్తీ పొంగులేటి మినిస్టర్ చెప్తున్నారు. అదేవిధంగా మనకు ఇది డిఎస్సి సంబంధించిన న్యూస్. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఇది ఒక అప్డేట్ వచ్చింది. గ్రూప్ 1కి సంబంధించి ఇక ఏటా 2 సార్లు టెట్, ఇది కూడా చాలా కీలకమైన అప్డేట్. గవర్నమెంట్ చాలా కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఒకదాని తర్వాత ఒకటి గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ సంబంధించి ఒక అప్డేట్ కనబడుతుంది న్యూస్ పేపర్స్లో. మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి మీకోసం. ఒకటి ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇది ఆల్రెడీ. ఇక ఏటా 2 సార్లు టెట్, జూన్ డిసెంబర్లో పరీక్షల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంది. డిఎస్సితో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరము 2 సార్లు టెట్ కండక్ట్ చేస్తాము. జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో టీచర్స్కి సంబంధించి ప్రమోషన్స్ విషయంలో చాలా ఇబ్బంది ఎదురైంది. ఎడ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ వెళ్ళాలంటే ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారం టెట్ ఉండాలి. ఆ టెట్ లేకపోవడం వల్ల టోటల్ ప్రమోషన్స్ ఆగిపోయి, ట్రాన్స్ఫర్స్ ఆగిపోయి విద్యాశాఖలో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొన్న దృష్ట్యా గవర్నమెంట్ ఒక అప్డేట్ ఇచ్చింది. ఏంటంటే అసలు డిఎస్సితో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారం సంవత్సరానికి 2 సార్లు టెట్ కండక్ట్ చేద్దాము. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి అప్డేట్ అనుకోవచ్చు మనము. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాల భర్తీ. తరచుగా అటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు మనకి నిన్న కూడా మినిస్టర్ పొంగులేటి చెప్పడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఒక ఇంపార్టెంట్ లైన్ ఉంది ఇందులో మనకు. దానికోసమే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వచ్చే నెల 2న వివిధ విభాగాలకు చెందిన 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని వెల్లడించారు. మరి 6,000 ఉద్యోగాలు ఏంటనేది మనకు మార్చి 2న తెలుస్తుంది. ఇందులో డిఎస్సి ఉంది, కానీ డిఎస్సిలో 11,000 పోస్టులు. దానికి సంబంధం లేకుండా ఇంకా ఏవో కొత్త ఉద్యోగాలు అయితే 6,000కు పోస్టులు రాబోతున్నాయి. మరి అవి రెవెన్యూలో వస్తాయా, దేంట్లో వస్తాయనేది కొంచెం సస్పెన్స్గా ఉంది. సో అదొకటి మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక డిఎస్సికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. మొత్తం 11,062 పోస్టులు అని ఉంది. మనకు గమనించండి, ఇక్కడ కొత్త యాడ్ అయ్యే పోస్టులు జీవో నెంబర్స్ సహా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 27. దీంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ 1,016 ఉన్నాయి. మొత్తం కూడా లాస్ట్ నోటికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు, కాబట్టి అది మనకు పెద్దగా అవసరం లేదు. లేటెస్ట్ ఏమైనా ఉంటేనే ఇద్దాము. కొత్త డిఎస్సి నోటిఫికేషన్ను 2-3 రోజుల్లో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నది. ఈసారి టెట్ లేకుండానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు, అది మీరు గమనించండి. ఇందులో 6,500కు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి. 2,600 ఏమో మీకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. తర్వాత 700 పిఈటి పోస్టులు ఉన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సారీ పండిట్ పోస్టులు 700 ఉన్నాయి. పిఈటి పోస్టులు 190 ఉన్నాయి. పండిట్ 700, పిఈటి 190 పోస్టులు ఉన్నాయి. ఇది మీకు తాజాగా ఉన్నటువంటి సమాచారమే. అండ్ నెక్స్ట్ జూన్ 9న గ్రూప్ 1 కండక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ ఇచ్చారు, మీరు గమనించండి. లాస్ట్ డేట్ మీకు గ్రూప్ 1 అప్లై చేయడానికి మార్చి 14 వరకు లాస్ట్ డేట్ ఉంది. కొత్తగా మీకు ఓఎంఆర్ పద్ధతిలోనే అంటే ఒక వార్త కనబడుతుంది. అయితే గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ ఓఎంఆర్ పద్ధతిలోనే కండక్ట్ చేయాలనే అభిప్రాయం టీఎస్పీఎస్సీ సమావేశంలో వ్యక్తమైంది. దాదాపుగా నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ ఓఎంఆర్కే మొగ్గు చూపే అవకాశాలు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు సరే ఎట్లా కండక్ట్ చేసినా కూడా మీ ప్రిపరేషన్ మీరు చేయండి. ఒకవేళ ఓఎంఆర్ పద్ధతిలో కండక్ట్ చేస్తే 33 జిల్లాలలో మీకు సెంటర్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ అయితే ఓల్డ్ హెడ్ క్వార్టర్స్లో ఇస్తామని చెప్పారు, కానీ ఓఎంఆర్ వైపుకే మొగ్గే అవకాశాలు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి.
ఇక టెట్కు సంబంధించి ఆల్రెడీ చెప్పాను కదా, 2 సార్లు టెట్ కండక్ట్ చేస్తారు. జూన్, డిసెంబర్లో పరీక్షల నిర్వహణ అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఇదంతా కూడా మీకు టెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. టీచర్కి సంబంధించి ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టెట్ నిర్వహణకు 90 రోజుల సమయం పట్టనుండగా అంతకు ముందే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గతంలోనే ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. అదొకటి. టెట్ నోటిఫికేషన్ జూన్లో వస్తుంది, నో డౌట్. ఇది కూడా జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ మనకు వెలుగు దినపత్రికలో కనబడుతుంది. సేమ్ న్యూస్ ఉంది. మెయిన్స్కి 1:50 రేషియోలో మీకు మెయిన్స్కి అయితే అభ్యర్థుల్ని క్వాలిఫై చేస్తారు. 563 పోస్టులు అంటే 500 × 50 అంతమంది అయితే మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్ అనేది మనకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. గ్రూప్ 1కి సంబంధించి ఇది కూడా సేమ్ టెట్కి సంబంధించి ఉంది. కొత్త అప్డేట్ అయితే దీంట్లో కూడా మనకు ఏం కనబడతలేదు. ఇంకొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ఇందులో ఈసారి డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. కానీ టెట్ డిఎస్సికి సంబంధం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇది కొంచెం ఎవరైతే టెట్ క్వాలిఫై కాకుండా ఉండి మరి ఒక అవకాశం ఇస్తారేమో డిఎస్సికి అనే వాళ్ళకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. సరే, వీళ్ళ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మనము. 2-3 రోజుల్లోనే మరి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కానుందని స్పష్టం చేశారు. టెట్ ఇక నుంచి నిరంతర ప్రక్రియని వెల్లడించారు. కాబట్టి టెట్కి డిఎస్కి లింక్ పెట్టకండి, దానికి సంబంధం లేదు. క్లియర్గా అది జరిగేటప్పుడు అది జరుగుతుంది, జరిగేటప్పుడు జరుగుతుందని మరి ఒక ఉన్నతాధికారి స్పష్టం చేసింది. కాబట్టి ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అని మనం అనుకోవచ్చు. సరే, చూద్దాము. అండ్ నెక్స్ట్ వన్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఇంకెన్నడు అనే క్వశ్చన్ మార్క్తో ఒక వార్త కనబడుతుంది. మరి లక్షలాది మంది అభ్యర్థులు అయితే నిరీక్షిస్తున్నారు ఇవి ఎగ్జామ్స్ కోసము. కానీ టీఎస్పీఎస్సీ రీసెంట్గా ఒక లీక్ ఇచ్చింది. ఏంటంటే జూన్ లేదా జూలైలో మేము గ్రూప్ 2, గ్రూప్ 3 కండక్ట్ చేస్తామని. మేబీ అంటే జూన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది కాబట్టి ఆ ప్రిలిమ్స్ తర్వాత వీటిని అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అటు గ్రూప్ 1 మెయిన్స్కి మధ్యకాలంలో ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే కండక్ట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ చాలా రాకెట్ స్పీడ్తో వెళ్తుంది ఆ మాటకు వస్తే. కాబట్టి ఆ అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా వీలైనంత వేగంగా మరి రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వార్త అంతా కూడా మనకు దాంట్లో కనబడుతుంది ఇందులో. కాబట్టి ఇందులో స్టాటిస్టికల్ డాటానే ఉంది కాబట్టి దాని జోలికి అయితే నేను వెళ్ళడం లేదు. ఇంకా సేమ్ టెట్ రిపీట్ అయిపోయింది. కొత్త అంశం ఉంటే చూద్దాము. ప్రిలిమ్స్కి సంబంధించి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు ఉంటాయి. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9 ఎగ్జాము. కొత్తది ఏంటంటే ఇక్కడ ఒక అప్డేటు, దరఖాస్తులో సబ్జెక్టు మార్కుల గందరగోళం అని ఒకటి కనబడుతుంది మనకి. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ నెల 23 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ వచ్చే నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కంపల్సరీ మళ్ళీ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదండి. కొంతమంది పాపం మేము అప్పుడే అప్లై చేసుకున్నాము మళ్ళీ అవసరం లేదేమో అనుకుంటున్నారు కదా, తప్పు. కంపల్సరీ అప్లై చేయాలి. ఫీజు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇది నేను నోటిఫికేషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పిన, మీకు ఒకసారి చూడండి, పాత వీడియోలో ఉంటుంది. ఇందులో భాగంగా దరఖాస్తు పేజీలో గ్రూప్ సబ్జెక్టులో సాధించిన మార్కులను ఎంట్రీ చేయాలంటూ ఒక కాలం ఉంది. ఓకే, మరి ఆ కాలంలో ఏ సబ్జెక్టులకు సంబంధించిన మార్కుల మొత్తాన్ని ఎంట్రీ చేయాలనే అంశంపై అభ్యర్థుల గందరగోళం ఉంది. ఇది చూడాలి. మరి నా దృష్టికి ఇది రాలేదు. నేను కూడా ఒకసారి చూస్తాను అప్లికేషన్ని. మీకు టీఎస్పీఎస్సీ దీని మీద క్లారిటీ ఇస్తుంది డెఫినెట్గా. ఇవాళ పేపర్లో వచ్చింది కాబట్టి టీఎస్పీఎస్సీ అయితే క్లారిటీ ఇవ్వబోతుంది. గ్రూప్ సబ్జెక్టులకు సరైన నిర్వచనం లేకపోవడంతో వారు తికమక పడుతున్నారు. దీనిపై కమిషన్ హెల్ప్ డెస్క్ ఫోన్ చేసిన స్పందన లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయకుండా స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. అంటే గ్రూప్ మార్క్స్ అడుగుతున్నట్టు తెలుస్తుంది మనకు. మరి ఏ గ్రూప్ మార్క్స్, డిగ్రీయా, ఏవి అసలు మార్క్స్ ఎందుకు అడుగుతున్నారు గ్రూప్ 1లో? నిజానికైతే మార్క్స్తో సంబంధం లేదు. మరి డిగ్రీ క్వాలిఫై ఉంటే సరిపోతుంది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి. ఒకసారి చూడాలి. దీని మీద క్లారిటీ తప్పకుండా నేను అప్డేట్ ఇస్తాను. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే నేను అందిస్తూ ఉంటాను.